హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. వచ్చేసి మనం మన ప్రయాణంలో 3 డ్రెస్సెస్ పెట్టేసుకున్నాం. దాంట్లో టైంపాస్ కోసం ఇది కూడా యూజ్ చేస్తున్నాం. పంచ, షర్టు. ఇది ఏంటంటే అయోధ్యలో రామ మందిర్ లోపలికి వెళ్ళినప్పుడు పంచ కోసం అనమాట. మిగతా నార్మల్ డ్రెస్. సో మనం ఎక్స్ట్రా 2 ఫోన్లు క్యారీ చేస్తున్నాం. ప్లస్ రాజా కర్రడిగా మా కర్రడు మా గద్దలతో పోతున్నాను. ఇద్దరితో అనిపిస్తలే నేను కొంచెం లైటింగ్ కొంచెం మంచిగా మెరుస్తుంది. ఫోకస్ కరో బాయ్ ఫోకస్. రైట్. హాయ్. ఇప్పుడు వచ్చేసి మనం మన జహీరాబాద్లో రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో ఇది మచిలీపట్నం టు విజయవాడ రైలు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఖైరతాబాద్ సికింద్రాబాద్లో ఎర్లీ మార్నింగ్ బస్సులో వెళ్తున్నాము. మీరు చూసుకుంటే ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ జంక్షన్ అనమాట. ఇక్కడ వీళ్ళంతా మీరు కనిపిస్తున్న ప్రతి పబ్లిక్ అంతా ప్రయాగరాజ్కి వెళ్ళేవాళ్ళే. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ ట్రైన్లో ఎంతమంది దూరం. ఆల్రెడీ నేను భోగి నుంచి బయటకు వచ్చాను అనమాట. చాలా పబ్లిక్ ఉన్నారు. అసలు ఆ పొజిషన్లో ఊపిరి అడగనే బయటకు వచ్చాను. సో మా ఫ్రెండ్స్ కూడా అందరూ అంతే, లోపలికి వెళ్ళి అందరూ బయటకు వచ్చారు. ఇంత పబ్లిక్ అంటే అసలు కూర్చోడానికి కాదుగా నించోడానికి కూడా జాగలేదు. ఇంత పబ్లిక్ ఉండిపోయారు ట్రైన్లో. సో చాలా ఇబ్బందిగా వెళ్ళే వాళ్ళు అలా చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళారు. మేము కూడా చాలా ఇబ్బంది. రోజు సాధువు సన్యాసి ఎలా వెళ్తున్నాడు. ట్రైన్లో వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ట్రావెల్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుందా ఇవైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఒక చిన్న ట్రావెల్స్ ఉంటుంది. ఆ ట్రావెల్స్లో ఉంటాడు అనమాట. సో మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళా స్టార్ట్ అవుతున్నాము. సో మన బస్సు వచ్చేసి ఇదనమాట, వర్మ ట్రావెల్స్ మనం వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకు 1200 కిలోమీటర్స్ అప్రోచ్, మొత్తం కలిసి 1200 కిలోమీటర్లు అవుతుంది మనకు. సో ఇప్పుడు మనం ఇంకొక టైం వచ్చేసి ఇప్పుడు 4:40 అవుతుంది. 5 o'clock మనం స్టార్ట్ అవుతాము. సో మీకు బస్సు ఎలా ఉంటుందో, ఎన్ని సీట్లు ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక బస్సు కూడా వచ్చింది. వచ్చేసి మన బస్సు అనమాట. ఇది మన సీట్, డబల్ సీట్ కెపాసిటీ. ఇది వచ్చి మన రాజుగాడు ఫ్రెండ్. మీకు అనిపిస్తున్న బస్సు ఏదైతే ఉందో వర్మ ట్రావెల్స్, చాలా పెద్ద స్కామర్ వీళ్ళు. మీరు చూసుకుంటే ఇప్పుడు మీకు చిన్న బస్సు చూపిస్తాను. ఈ బస్సులో వచ్చిన పబ్లిక్తో పాటు ఇక్కడ బయట కనిపించిన పబ్లిక్ అందరినీ అదొక్క బస్సులో కూర్చోబెడుతున్నాడు. తక్కువన్నా 200 మంది ఒక్క బస్సులో తీసుకెళ్ళాడు వాడు. చాలా ఫేక్ గాడు. ప్రజెంట్ ఇప్పుడు కోంపల్లి ఉన్నాం. టైం వచ్చేసి మనకు 10:36 అవుతుంది. సో వర్మ ట్రావెల్స్ చాలా పెద్ద బిస్కెట్ పెద్ద కొట్లాడి మా అమౌంట్ మేము రిటర్న్ తీసుకున్నాము. ఇప్పుడు వేరే యాప్లో మేము బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో బస్ మాకు వచ్చేసి 11:50కి ఉంది. సో అప్పటివరకు వెయిట్ చేస్తున్నాము, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేక్ మై ట్రిప్ యాప్లో మేము బుక్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఈ హోటల్లో ఉంది కదా, హోటల్ కోంపల్లి. డిన్నర్ అయితే ఈ హోటల్లో మేము ముగించేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లస్ తక్కువ బడ్జెట్లో ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. చూడడానికి ఎవరు లేకున్నా కానీ టేస్ట్ మనం సూపర్గా ఉంది. సో మన ఫ్రెండ్స్ అయితే అందరూ బాగా అలసిపోయారు, రెస్ట్ తీసుకుంటారు అనమాట. వారు ముద్దలేక బిస్కెట్ వేసి పడేసారు మాకు బస్సులో. ఖాళీ ఉన్నారు. ఒక్క సీట్ స్లీపర్ సీట్ అని చెప్పి ఒక్కని తీసుకొచ్చి పూరా బుర్రలే నింపేసారు మాకు. ఇంకా చాలా మోసం ఉన్నది. లాంగ్ వెళ్తే మాత్రం ట్రావెల్ బస్ ఎప్పుడు బుక్ చేసుకోకండి. పెద్ద బిస్కెట్ వేసి పడేస్తారు. చాలా పెద్ద బిస్కెట్ వేస్తారు. బాయ్ బాయ్ బాయ్. యూట్యూబ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ప్రయాగరాజ్కి ల్యాండ్ అయ్యామన్నమాట. సో మీరు చూసుకుంటే అర్థమైపోతుంది మీకు. సో మనం ఇప్పుడే వచ్చాము. చిన్న ఇష్యూ కూడా అయిపోయింది. బస్ ట్రావెల్ వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నాం. వారణాసి తీసుకెళ్తా అని చెప్పి ఇక్కడ డ్రాప్ చేసి రిటర్న్ చేస్తామంట. మనం వీడికి నుంచి త్రివేణి సంఘం వెళ్ళడానికి 16 కిలోమీటర్ డిస్టెన్స్లో మాకు కూడా ఆపేశాడు. సో బై బ్యాక్లో మీతో మాట మాట్లాడుకుందాం. సో మనం బస్ నుంచి దిగి కొంచెం ఒక 100 మీటర్లు నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి పబ్లిక్ కూడా ఈ ఆటో స్టాండ్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. మనకు సంఘం దగ్గర ఉన్న ఒక సర్కిల్లో వదిలేస్తాం. మళ్ళీ అక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వదిలేస్తారు అన్నమాట. మనకు అక్కడ నుంచి సంఘం 5 కిలోమీటర్స్లో ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇది చూసుకుంటే ఇక్కడ చాలా మందికి తెలియదు అనమాట. దగ్గర అవుతుంది అనుకొని చాలా మంది నడుచుకుంటూ కూడా వస్తున్నారు, వచ్చే పబ్లిక్ కూడా. ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్ అనమాట. మనం అక్కడ
మన బస్ స్టాప్ నుంచి ఇక్కడికి ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది, 8 to 9 కిలోమీటర్స్. ఆ 8 to 9 కిలోమీటర్స్లో మనకు పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. 20 రూపీస్ తీసుకొని మనకి ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి త్రివేణి సంగంకు. చాలామంది ఒకరోజు ముందు వచ్చి ఇట్లాంటి చిన్న చిన్న టెంపుల్లో నివాసం చేస్తారు అనమాట ఉండడానికి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్, మీకు అనిపిస్తుందా? ఇదంతా ఈ రూట్లో అంతా కార్ పార్కింగ్. మన త్రివేణి సంగంకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పార్కింగ్ అనేది ఏర్పడుతుంది. బైక్ పార్కింగ్ కూడా చూసుకుంటే కింద టెంట్లు అనమాట, ఇవి స్టే కోసం అని చెప్పేసి. తక్కువ ఇక్కడ ఒక 1000 ఉంటాయి, అవి టెంట్లు అయితే ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఆడికి కింద పబ్లిక్ అయితే బైక్ స్టే, కార్ స్టే కనిపిస్తున్నాయి కదా ఇక్కడక్కడ. ఇది ఇట్లాంటి టెంట్లు తక్కువ ఒక 5000 వరకు ఉంటాయి ఇట్లాంటి షెడ్స్. చూద్దాం, మీకు ముందు కూడా ఇంకా చూపిస్తాను నేను. చూసుకుంటే ప్రతి వీధి లైట్లకు కూడా రామధనస్సు యొక్క గుర్తులో ఉంటుంది చూడండి. యూపీ ప్రభుత్వం మొత్తం ఇదే అనమాట. యూపీ ప్రభుత్వం మొత్తంలో కూడా మనకు వీధి లైట్లకు ఇలానే రామధనస్సు యొక్క గుర్తింపులే ఉన్నాయి. స్వామీజీ వాళ్ళ కోసం అనమాట ఇవన్నీ. మన నాగా సాధువులు వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా ఎస్కాట్స్ అనమాట, వీళ్ళు యూపీ ప్రభుత్వం యొక్క ఎస్కాట్లు. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట. మీకు ముందు నుంచి చాలామంది స్వామీజీ ఆల్రెడీ ఉంటుంది కార్లో, చాలామంది స్వామీజీ వెళ్ళారు. మిగతా స్వామీజీల కోసం వీళ్ళందరూ ఊరేగింపు కోసం అనమాట వీళ్ళు ఎస్కాట్స్. మధ్యలో చూసుకుంటే మీకు మధ్యలో ఎస్కాట్స్ కూడా ఉంటారు. ఈ వెహికల్స్లో కూడా కొంచెం స్వామి ఇక్కడ మీరు చూసుకుంటే వైట్ కార్లో ఉత్తరాఖండ్ నుంచి స్వామీజీ వస్తున్నాడు. అందులో స్వామీజీ డ్రైవ్ చేస్తున్నాడు చూడండి మీరు. దాని లోపల కొంచెం స్వామీజీ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఎంత హరిద్వార్కి నుంచి ఒక స్వామీజీ వచ్చాడు, ఒక స్వామీజీ పక్కన కూర్చున్నాడు. ఇప్పుడే రెండు వెహికల్లో కూడా బిఎస్ఎఫ్ వెహికల్స్ కూడా వచ్చాయి, ఆర్మీ వాళ్ళవి. మీరు చూసుకుంటే ముందున్న ఈ 2 వెహికల్స్ కూడా వాళ్ళే అనమాట. సో సెక్యూరిటీ పర్పస్గా వాళ్ళు వచ్చారు. మొత్తం సర్వేలెన్స్లో ఆధారపడింది అనమాట. प्रति जगह सीसी कैमरा। जय श्री राम। 144 सालों से वेट कर रहा था आज के दिन का। और आज मेरा सपना साकार हो गया, महाकुंभ में नहाने का मौका। जय श्री राम। जय श्री राम। जय श्री राम। कब से आ रहे तुम इधर? हम लोग सर 144 सालों से वेट कर रहे हैं, हर 12 साल कुंभ नहाते हैं। ओके, किधर से आए आपने? किधर से आए? हम लोग सर कलकत्ता से आए। कब निकाले वहाँ से? कब निकाले कलकत्ता से? कलकत्ता से ट्रेन से आए ना भाई, ट्रेन से आया? भाई ट्रेन कलकत्ता से आए और वहाँ रेलवे स्टेशन से पैदल आ रहे हैं। पैदल रेलवे स्टेशन से पैदल। छोटे बच्चे को लेके आ रहे हैं, तो छोटे बच्चे को बहुत खुशी है, छोटे छोटे बच्चे आए। रिकॉर्ड होगा जो 1 साल की बच्ची ना आएगी। ओके, रिकॉर्ड अच्छा है, अच्छा है। अब तो बड़े आदमी लोग आने के भी बहुत मुश्किल होता है ना, पीछे पीछे होता है। बहुत खुशी होता है। हर 6 अर्ध कुंभ और पूर्ण कुंभ मैं नहाता हूँ, छोटा बच्चा हो बड़ा बच्चा हो सबको लेकर के। और 144 साल बाद जो ये महाकुंभ है, इसको नहा करके हमारे को अति पूरे पाप भूल जाएंगे भगवान गंगा मैया। जय श्री राम। जय श्री राम। स्वामी रूपकिशोर योगीराज कंपिल फरगाबाद भारत की 140 करोड़ जनता का हार्दिक अभिवादन कर रहे हैं। और सिंगिस्त कुंभ महाकुंभ ये कई वर्षों के बाद लगता है दोस्तों। देख लें, मैं किसी की बुराई भलाई ना करके सिंगिस्त में ही वाणी प्रणाम देते हैं। भारत माता की जय। स्वामी रूपकिशोर योगीराज कंपिल फरगाबाद। जय श्री राम। సో ఇప్పుడైతే మనం వచ్చేసి మనం సంఘం దగ్గరకు వచ్చాం. సంఘం ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఒక ముందు కనిపిస్తుంది కదా, అక్కడ సంఘం ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన యమునా నది. మన కింద మన రైట్ సైడ్ నుంచి ఏదైతే వెళ్తుందో వాటరు, అది వచ్చేసి యమునా నది అనమాట. ఇదంతా ఇవి బ్రిడ్జెస్ కట్టారు. సో పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఇటు నుంచి అటు వెళ్ళడానికి, అటు నుంచి ఇటు రావడానికి ఇటువంటి బ్రిడ్జెస్ ఒక 8-10 ఉంటాయి. నాకు మాత్రం ఒక 5 కనిపించాయి, ఇంకా ముందుకు చాలా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది, 4-5 అవుతుంది. ఇంకా చీకటిగానే ఉంది, చాలా చల్లగా ఉంది. మీరు చూసుకున్న పబ్లిక్ మాత్రం అసలుకి ఎటు చాలా పబ్లిక్ ఉన్నారు అసలుకి. ఎంత తక్కువ ఒక మేము 14th రోజు వెళ్ళాము, సెకండ్ డేనే 3.5 crore పబ్లిక్ వచ్చారు అన్నట్లు అక్కడ ఒక పర్సన్ చెప్పాడు. కొంచెం ముందుకు వచ్చేస్తే మాకు అకోరి కనిపించాడు. సో మీకు ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి మేము వచ్చాము. అతను చూసి అతని దగ్గరికి వెళ్దాము, కాకపోతే ఎవరు మాకు పోనివ్వట్లేరు. సో అతను చాలా ధ్యానంలో కూర్చున్నాడు. మీరు చూసుకుంటే అతనే
అసలు దగ్గర కూడా ఎవరు రానిట్లేడు, దూరం దూరం నుంచి అసలుకి మాట్లాడట్లేడు, పలకరిస్తే కూడా. ఇప్పుడు ఒక పర్సన్ చూడండి నమస్తే దండం పెడుతుంటాడు, దూరం దూరం జరుగుతుంటాడు, చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఫైనల్గా మేము నది స్నానం అయితే అయిపోయింది మాది. సో నది స్నానం అయిపోయింది, ఇప్పుడు లోకల్లో తిరుగుదామన్నట్లు మేము అలా నడుచుకుంటూ బయటకు వస్తున్నాము. సో మేము చూసుకుంటే పబ్లిక్ చూడండి ఇంత అసలుకి ఎటు చూసిన పబ్లిక్ చీమల్లాగా పబ్లిక్ కనిపిస్తారు మీకు. అసలు మీకు నడుచుకుంటూ వెళ్దామంటే దారి కూడా ఇంకా ముందుకు వెళ్తే మాత్రం అసలు నడవడం కూడా మీకు ఛాన్స్ ఉండదు, అంతలా ఉంటారు. ఇక్కడ అంటే ఏంటంటే అంత స్నానానికి దగ్గర ఉంది కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువ అనిపిస్తుంది మీకు. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ పబ్లిక్ అంటే చాలా హెవీగా పబ్లిక్ ఉన్నారు చూడండి. అసలు ఎటు ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎలా చూసినా కానీ మీకు పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇలాంటి విగ్రహాలు మనకు ఈ ఊర్లో చాలా ఉన్నాయి. ఇది వచ్చి మన గోమాత విగ్రహం అనమాట. వీళ్ళు ప్రతి సర్కిల్ ఇలాంటి విగ్రహాలు పెట్టారు, చాలా బాగుంది. సో మేము ప్రయాగరాజ్ నుంచి కాశీకి బనారస్కు బయలుదేరాం ట్రైన్లో. ఇది ట్రైన్ వ్యూ అనమాట, ట్రైన్ పైన నుంచి చూస్తే ఎంత వ్యూ కనిపిస్తుంది అంటే అసలు ఈ కింద వెళ్తుంది గంగోత్రి, ఇది గంగోత్రి నది అనమాట. సో మీరు చూసుకుంటే పబ్లిక్ ఎంత చూడండి, దాంట్లో బ్రిడ్జ్ పైన సీన్ మాత్రం వ్యూ చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఇక్కడ సూర్యుడు రావట్లేదు, మొత్తం ఇంకా మంచు అలా ఉంది కాబట్టి మనకి వ్యూ అంతా సరిగ్గా కనిపించదు. లైవ్లో మాత్రం సూపర్గా ఉంది, అంటే చాలా సూపర్గా ఉంది. మీరు చూసుకోండి ఇవన్నీ బ్రిడ్జెస్ మీకు ముందు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బ్రిడ్జెస్ చూడండి. మీకు 5 అయిపోయినా ఇంకా చాలా ఉన్నాయి అటు ముందు చూసుకుంటే. సో ఎంత పబ్లిక్ అంటే మీరు ఎటు చూసినా పబ్లిక్, టెంట్లు అవే ఉంటాయి. ఎవరికి అంటే ఎటు కుదిరితే అటు పబ్లిక్ని డివైడ్ చేశారు అనమాట. కొంతమంది ఇటు సైడ్, కొంతమంది అటు సైడ్ ఇలా స్నానాలు పూర్తి చేసుకుంటున్నారు. అందులో చూడండి మేము ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్ దూరం వచ్చాం, అయినా కానీ ఇంకా టెంట్లు కనిపిస్తున్నాయి చూడండి. అసలు మీకు ఆల్మోస్ట్ ప్రయాగరాజ్ మొత్తం టెంట్లే,